శనార్థులు ఉండాలి మళ్ళా మీ దీవెనార్థులు. ఇక భాగ్యలక్ష్మి వచ్చిందంటే బరబ్బర్ వార్తలు పట్టుకొత్తది. ముందుగాలైతే నెత్తిగీతలు. జంపింగ్ ఎమ్మెల్యేలు మా పార్టీకి ఆదట్టున్న సీఎం సారు ఈ మాట విన్నాక మస్తు పరిశాన్ అవుతున్నారు జనాలు. లీడర్లను గెలుస్తున్న కొత్త సర్పంచులు చూడలేం ఓడిపోయిన వాళ్ళ బాధలు. రిషికొండ కట్టింది పెద్దల కోసం అంట, అందుకే అరుచుకుంటున్నారు కూటమి లీడర్లు రోజంతా. మంచిర్యాల జిల్లాలో తిరుగుతున్నది ఏఐ పులి. నిన్న మొన్న పబ్లిక్ మస్తు భయపడ్డారు మళ్ళా నిజమని. గ్లోబల్ మీటింగ్ లా పాలు పంచుకొని విజన్ డాక్యుమెంట్ రిలీజ్ చేసి చక్కగా ఢిల్లీ బాట పట్టిండు. ఢిల్లీకి పోయినాక కేంద్ర మంత్రులను కలిసి అటెన్క సోనియమ్మకు శనార్థి వాళ్ళకి, రాహుల్ గాంధీ సార్కు హాయ్ చెప్పి, ప్రియాంక గాంధీకి బాయ్ చెప్పి సీదా గాలి మోటార్ ఎక్కి మన తెలంగాణకు వచ్చిండు. గింతవరకు అంత ముద్దుగానే ఉన్నది. అరే సడన్ గా ఏమైందో ఏమో మైకుల ముంగల మంది పార్టీలను గిట్లరుచుకుండు. నిన్న మొన్న సర్పంచ్ అభ్యర్థుల నడుమ ఖయ్యం అయితే ఇప్పుడు లీడర్ల నడుమ ఖయ్యం షురువు అయ్యింది. చెయ్యి పార్టీ కంటే మేమే నయం, మేమే ఎక్కువ సీట్లు గెలిచినామని హరీష్ రావు సార్ అంటే, ఎప్పుడైనా ఏ రాష్ట్రంలోనైనా మన రాష్ట్రంలోనైనా రూలింగ్ పార్టీ సర్పంచులు 80-90% గెలుస్తుంది. అది కామన్. అది అధికార పార్టీ వాళ్ళు 80 నుంచి 90% సర్పంచులు సహజంగానే గెలుస్తూ ఉంటారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ కూడా అధికారంలో ఉన్నప్పుడు మనము కూడా 80 నుంచి 90% సర్పంచులు గెలిచాం గతంలో. కానీ ఈసారి కాంగ్రెస్ అధికారంలో ఉంటే బీఆర్ఎస్ పార్టీ దాదాపు 35 నుంచి 40% సర్పంచులు గెలిచింది. తక్కువ కాదు, 4000 సర్పంచులు బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. 4000 అంటే మామూలు మాటనా? అంటే ఇది దేనికి సంకేతం? ఒకవైపు రేవంత్ రెడ్డి కాలుకు బల్పం కట్టుకున్నట్టు తిరిగిండు. జనరల్ గా సర్పంచ్ ఎన్నికల్లో ముఖ్యమంత్రులు అంటే వాళ్ళు తిరగరు. రేవంత్ రెడ్డికి డౌట్ వచ్చింది, నా ఈ బలిగేటట్టుందని. విన్నారు కదా, చెయ్యి పార్టీ కంటే మేమే నయం అని అనబట్టి అలా సీఎం సార్ మైకుల ముంగలకు వచ్చి లేదు మేమే నయం, సగానికి సగం సీట్లు మేమే గెలిచినామని చెప్పి ఉన్న ముచ్చట చెప్పిండు. 12,702 గ్రామ పంచాయతీల ఫలితాలలో 7,527 గ్రామ పంచాయతీలు కాంగ్రెస్ పార్టీ, 808 కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రెబెల్స్ ఈ ఎన్నికలలో నెగ్గడం జరిగింది. మొత్తానికి 8,335 గ్రామ పంచాయతీలు 66% ఫలితాలను కాంగ్రెస్ రెబెల్స్ ఈ ఎన్నికలలో మేము సాధించడం జరిగింది. ఎట్లేముంది, 2023 కంటే ముందు కేసీఆర్ బయటనే ఉన్నారు కదా, వాళ్ళు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నప్పుడే కదా వారు ఓడించింది. వారు క్రియాశీలక రాజకీయాలలో ఉన్నప్పుడే కేసీఆర్ గారిని ఓడించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు వారు క్రియాశీలక రాజకీయాలలోనే లేరు. గజ్వేల్ అసెంబ్లీలోనే కాంగ్రెస్ పార్టీ మెజారిటీ గ్రామ పంచాయతీలు గెలుచుకున్నది. అంటే గజ్వేల్ నియోజకవర్గ ప్రజలు కూడా కేసీఆర్ గారు క్రియాశీలక రాజకీయాలలో లేరు, రాజకీయాలతో వారికి సంబంధం లేదు. ఒకవేళ ఉన్న గజ్వేల్ శాసనసభ సభ్యుడిగానే వారి వల్ల ప్రయోజనం లేదని ప్రజలు ఈరోజు తీర్పిచ్చిండ్రు. గజ్వేల్ నియోజకవర్గ ప్రజలే కేసీఆర్ నాయకత్వాన్ని తిరస్కరించి అక్కడ కాంగ్రెస్ కు మెజారిటీ గ్రామ పంచాయతీలు ఇచ్చిన తర్వాత విన్నారు కదా, కేసీఆర్ సార్ నియోజకవర్గంలో కూడా మేమే గెలిచినాము, గంత పరపతి పెరిగింది మళ్ళా మా పార్టీది అని అనబట్టి అలా గెలిచిన సర్పంచులతోనే కేటీఆర్ సారు మీటింగ్ పెట్టి ఈ మాట అన్నాడు. అట్లాగే ఇక్కడ రాఘవాపురం గాని వాసాల మరి గాని మీ యాదాద్రి భువనగిరి జిల్లాలో గెలిచిన వాళ్ళని కావాలని ఇవాళ దగ్గర రాష్ట్రం మొత్తం నిన్న కూర్చొని లెక్క తీసినాం మన పార్టీ ఆఫీసులో. రాష్ట్రం మొత్తం ఒక 100-150 గ్రామాలు ఇట్లున్నాయి. మనం గెలిచినాక కూడా కావాలని రీకౌంటింగ్ పెట్టి దొంగతనంతోని, అధికార బలంతోని, అధికార దుర్వినియోగంతో గెలిచిన ఒక 100-150 గ్రామాలున్నాయి. ఒక్కటి కూడా వదిలిపెట్టాం, కోర్టుకు పోతాం,
తప్పకుండా గెలిచి వచ్చేదాకా మీకోసం కొట్లాడతామని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అగో లెక్కలు కింద మీద చేసి 100-150 సీట్లు గెలిచిండ్రు అని అనబట్టే. కేటీఆర్ సారు ముచ్చట గిట్లుంటే సీఎం రేవంత్ సారు గీ మాట అన్నడుల్లో గిదే ముచ్చట మీద మా యంత్రాంగము, ప్రభుత్వము, పార్టీ అన్ని రకాలుగా ప్రజాస్వామ్యబద్ధంగా ఈ ఎన్నికలు నిర్వహించినాం. మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రజలకు ఒక స్వేచ్ఛాయుతమైన వాతావరణంలో ప్రజాస్వామికబద్ధంగా ఎన్నికలను నిర్వహించడం జరిగింది. ఈ ఎన్నికల్లో అధికార దుర్వినియోగానికి పాల్పడడం కానీ, లేకపోతే మా హోదాలను అడ్డుపెట్టుకొని ప్రత్యక్షంగానో పరోక్షంగానో రిజర్వేషన్ల మీద ప్రభావం చూపించడమో, లేకపోతే ఎన్నికలను ప్రభావితం చేసే నిర్ణయాలను కానీ మేము చేయలేదు. అందుకే తెలంగాణ రాష్ట్రంలో మేము ఇచ్చిన 7వ గ్యారెంటీని కూడా ఈరోజు అమలు చేసి చూపించినాము. దాంతో స్వేచ్ఛతో కూడుకున్న ప్రజాస్వామికబద్ధమైన ఎన్నికల్ని నిర్వహించి ప్రజల చేత మన్ననలు పొంది ఒక మంచి పరిపాలన అందించడానికి మేము ముందుకు వెళ్తున్నాము. విన్నారు కదా, ఒకరేమో సీదా ఇంకొకరేమో ఉల్టా. మంచిగా ఉన్నదిలే. ఇక ఈ ముచ్చట అయిపోయినాక జంపింగ్ ఎమ్మెల్యేల ముచ్చట మీద మాట్లాడిండు సీఎం సారు. స్పీకర్ గారి నిర్ణయం మీద రాజకీయ పార్టీగా మేము స్పందించడానికి ఏమీ లేదు. స్పీకర్ గారి నిర్ణయాన్ని వాళ్ళకు నచ్చకపోతే న్యాయస్థానాలు ఉన్నాయి. ఇప్పుడు నేను వాళ్ళ అవగాహన రాహిత్యానికి జాలి పడుతున్నా. లావాదేవీలు బాగానే ఉన్నాయి, వ్యవహారం బాగానే ఉంది. వాళ్ళ పేరు మీద మైకు కావాలి, వాళ్ళ పేరు మీద మాటలు కావాలి, వాళ్ళ జీతాలలో వాటాలు కావాలి. మీ వాళ్ళనే మీ వాళ్ళు కాదు అని అనుకునే పరిస్థితి ఎందుకు దాపురించింది? ఇంత రాజకీయంగా ఇంత దుర్భరమైన, ఇంత నికృష్టమైన పరిస్థితి ఎవరికైనా వస్తుందా? సొంత పార్టీ ఎమ్మెల్యేలనే మా వాళ్ళు కాదు అని మనం గతంలో చూసినాం. పిల్లల్ని నమ్ముకునేటోళ్ళను సంతలాల్లో వచ్చి పిల్లల్ని నమ్ముకున్నారని, కనీసం వాళ్ళు పేదరికం ఉండని అమ్ముకున్నారు అనుకున్నాం. మరి ఇప్పుడు వీళ్ళ విచిత్రం ఏందో, మేము మీ పిల్లలమే, మేము మీ వాళ్ళమే అని వీళ్ళు అంటారు, మీరు మా వాళ్ళు కాదని వాళ్ళు అంటారు. నాగేందర్ గారు చెప్తారు కదా, మీరు అడగండి చెప్తాం, మీరు అడిగిండ్రు అని చెప్పి. అగో విన్నారు కదా, దానం నాగేందర్ సారు ఏ పార్టీలు ఉన్నాడో దానంనే అడుగుండ్రి అని అనబట్టి. ఎమ్మెల్యే దానం సారేమో అంతా సీఎం రేవంత్ సారు చెప్పినట్టే చేస్తా అని అంటున్నాడు. సందర్భాన్ని బట్టి అది నిర్ణయం తీసుకుంటాం. ఇంకా దాని గురించి ఏం చర్చ జరగలేదు. మరి ముఖ్యమంత్రి గారు అందరూ ఆలోచించిన తర్వాత అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు నేను ఎన్ని ఎలక్షన్లు కొట్లాడినా మీకు తెలిసి ఇప్పటి వరకు సుమారు 11 ఎలక్షన్లు కొట్లాడాను. ఎలక్షన్కు నాకేం కొత్త కాదు, ఫైట్ చేయడం నాకేం కొత్త కాదు. ఫైట్ చేయడం, గెలవడం అనేది నా రక్తంలోనే ఉంది. ముద్దుగున్నదిలే గిల రాజకీయం. హా, నిన్న మొన్న గాల్లో గీల్లో వచ్చి పలకరించేది. ఇప్పుడు అన్న నమస్తే అన్నట్టోడే లేడు. తిన్నవా మరి మంచి ఉన్నవా అని అసలు అన్నట్టోడే లేడిగా. ఓట్లు ఓడ్సుడుతోనే అన్ని ఒడిచిపోయినాయి. ఇక నడురా మన పని మనం చేసుకుందామని ఎవరి బాటగాలు పట్టిండ్రు. పబ్లిక్ ముచ్చట గిట్లుంటే గెలిచిన సర్పంచులు, ఓడిన సర్పంచులు ఏం చేస్తున్నారో చూద్దాం పాండ్రి. ఎక్కడిది పో, సర్పంచ్గా అట్లా గెలిచిండ్రో లేదో సీదా లీడర్ల దగ్గరికి పోయి గిట్ల దీవెనార్థి తీసుకుంటున్నారు చాలా మంది కొత్త సర్పంచులు. ఇక కొత్తగా గెలిచిన సర్పంచ్ లీడర్ల ముచ్చట గిట్లుంటే వికారాబాద్ జిల్లా పూడూరు మండలంలా కావలసే మమ్మల్ని ఓడగొట్టిండ్రు. సర్పంచ్ ఎన్నికలు రద్దు చెయ్యాలే, మళ్ళొకపారి ఎన్నికలు పెట్టాలని గిట్ల ధర్నా చేసిండ్రు. గుర్తి గ్రామంలో పంచాయతీ ఎన్నికలలో నేను కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థిగా పోటీ చేశాను. అక్కడ ఎన్నికల సమయంలో పోలింగ్ రోజు మాకు చాలా అన్యాయం జరిగింది. ఏ విధంగా అంటే అక్కడికి వచ్చిన ఆర్ఓ గారు మాకు ఏ విధంగా సహకరించలేదు. అన్ని విధాలుగా వాళ్ళ వైపే మాట్లాడినట్టుగా అట్లే ప్రవర్తించిండు. ఆ ఆర్ఓ గారు ఒక స్పెషల్ ఆఫీసర్ అని ఒక వేరే వ్యక్తిని తీసుకొచ్చి మా పోలింగ్ సెంటర్లో కొన్ని గంటల తరబడి ఉంచిండు అతన్ని. తీరా మేము ఆ అధికారి ఎవరని చూస్తే ఆయన అధికారి కాదు, ఏది కాదు. మేము ఆ అధికారి ఎవరని ఆర్ఓ గారిని అడిగితే మాకు స్పెషల్ ఆఫీసర్ అని చెప్పిండు.
ఆ స్పెషల్ ఆఫీసర్ అని మాకు కూడా చెప్పి మమ్మల్ని కూడా అట్లే మోసం చేసిండు అని ఆర్ఓ గారు తప్పించుకునే ప్రయత్నం చేస్తుండు. కానీ ఈ విషయంలో మాకు ఆర్ఓ గారితో అతనికి ఏదో సంబంధాలు, ఆ వచ్చిన అధికారి, ఆర్ఓ గారు తెప్పించిన అధికారి కూడా మా ఆపోజిట్ పర్సన్ వాళ్ళ దగ్గరి బంధువు కావడం వల్ల ఆ పోలింగ్ సెంటర్లో మొత్తం ఏదో గ్యాంబ్లింగ్ జరిపి మాకు అన్యాయం జరిగింది. ఇక షెయ్యిపాటి సర్పంచ్ అభ్యర్థి బాధ గిట్లుంటే యాదాద్రి భువనగిరి జిల్లా దండు మల్కాపురంలా మా పార్టీల గెలిచి అవతల పార్టీలకు పోయి ఉప సర్పంచ్ అయిండని కార్ పాటోలు గిట్ల ధర్నా చేసిండ్రు. చూసిండ్రా ఎట్లున్నది, గెలిచినోళ్ళది ఒక మురిపం, ఓడినోళ్ళది ఇంకో మురిపం. ఓట్ల కోసం వస్తారే తప్ప మా మంచి చెడ్డ ఎవ్వరు అడగరు. ఎన్నో ఏండ్ల సంధి చెప్పులు అరగంగా తిరిగిన లీడర్ల మనసు గరగలే. దేవుని లెక్క ఒకటే నిమిషంలో మాకు రోడ్డు శాంక్షన్ చేసిండు అని కొంతమంది పబ్లిక్ చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సార్కు గిట్లా జై జైలు వలుకుతుండ్రు. దేవునికి 1000 కొబ్బరికాయలు కొడితే ఒక్క కోరిక తీరుస్తాడేమో గాని ఆంధ్ర లీడరు చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సార్ మటుకు పబ్లిక్ ఏమన్నా కావాలంటే ఏం ఆశపడకుండా నిమిషాలలోనే సేవ చేస్తున్నాడు. ఇప్పుడు గిట్ల సేవ చేసే లీడర్లే కరువు అవుతున్నారు. మరి గిసొంటి రోజుల్లా మా ఊరి పిల్లగాడు కానిస్టేబుల్ బాబురావు అడగంగానే వెనక ముందు ఏం ఆలోచన చేయకుండా మా ఊరికి రోడ్డు మంజూరు చేసిండు. నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఉద్యోగం వచ్చినా ప్రజల్ని మర్చిపోలా. మా ఊర్లో రోడ్డు సమస్య ఉంది సార్, అది పరిష్కారం చేయమని అడిగాడు. అది నిజమైన వ్యక్తిత్వం, మంచి మనసు. పక్కనే మా డిప్యూటీ సీఎం గారు ఉన్నారు. డిప్యూటీ సీఎం గారు మీ బాధ్యత ఆ రోడ్డు వేయించే బాధ్యత. ఆయన కూడా గిరిజన గ్రామాలన్నిటి కనెక్టివిటీ ఇవ్వాలనుకుంటున్నారు. తప్పకుండా మొదటి కోరిక కింద బాబురావు గ్రామానికి రోడ్డు వేయించే బాధ్యత డిప్యూటీ సీఎం గారు తీసుకుంటారని విజ్ఞప్తి చేస్తున్నా. థ్యాంక్ యూ. గింత పెద్ద సాయం చేసిన చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సార్ను, సీఎం చంద్రాలు సార్ను ఎప్పుడు మర్చిపోము. గల రుణం తప్పక యాది పెట్టుకుంటామని రాతిబండ గ్రామ పబ్లిక్ మస్తు ఆనందపడుతున్నారు. నా పేరు లక్కి రామచంద్రుడు అండి, నాది జీకే మండలం. అలాగే మా కుమారుడు పోలీస్ కానిస్టేబుల్ ఎంపిక కావడం చాలా మా కుటుంబ సభ్యులందరూ కూడా వ్యక్తం చేస్తున్నాం. అలాగే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, హోమ్ మినిస్టర్ గారు కానీ, వాళ్ళకందరికీ కూడా మా కుటుంబ తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మా కుర్రుడు వల్ల మా కుటుంబం తరపున అంతా కూడా మేము అతను దేవుడా కొలుస్తున్నాము. ఈరోజు మా ఊరికి రోడ్డు రావటం చాలా మాకు ఆనందకరం. మరి ఆయన కూడా పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళి ఇంకా మా జీవితం మనం అభివృద్ధి చేయించడానికి కోరుకుంటున్నాం. ఇల్లు వచ్చినా కానీ ఎన్నిసార్లు రోడ్లు సమస్య కోసం వెల్లువెత్తిన ఈనాటికి కూడా ఏ స్పందన రాలేదు. అదేవిధంగా మా అన్నయ్య వాళ్ళ అబ్బాయి లకే బాబురావు కానిస్టేబుల్గా ఎన్నికయడం, అదేవిధంగా మంగళగిరి సీఎం ముఖాముఖి కార్యక్రమంలో మాకు ఇలా రోడ్డు సమస్య ఉంది, మాకు ఏ విధంగా అయినా మమ్మల్ని ఏర్పాటు చేయమని అడగడం జరిగింది. అదేవిధంగా వెంటనే మరి నారా చంద్రబాబు నాయుడు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు రోడ్డు వెంటనే శాంక్షన్ చేయడం జరిగింది. దానికి బడ్జెట్ పరంగా 3,90,00,000 గ్రాంట్ చేయడం జరిగింది. ఇన్నారు కదా, రోడ్డు కోసం మాట్లాడినందుకు కానిస్టేబుల్ బాబురావును అట్లనే సీఎం సార్ను, చిన్న సీఎం సార్ను మెచ్చుకోబట్టే ఊరి ప్రజలు. గిట్లా ఎవరు ఏమడిగినా ఎంబడే మంచి మనసుతోనే స్పందించి మస్తు సాయం చేస్తున్నాడు చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సారు. గింత జల్దీ పబ్లిక్ తిప్పలకు మంగళారతి వలుకుతున్నందుకు ఎప్పుడు కూటమి సర్కారే ఉంటే బాగుంటుంది అని కోరుకుంటున్నారు మళ్ళీ ఆంధ్ర పబ్లిక్ ఇప్పుడు అంతా.
ఒక దిక్కు కూటమి సర్కారు ఆంధ్రను ఎట్లయినా నెంబర్ 1 చేయాలని కష్టపడితే ఇంకో దిక్కు అసలు ఆంధ్రాల అభివృద్ధి అయితలేదు, అంతా ఆగమాగం చేస్తున్నారు. మా ఏలువడిలా గిట్ల ఎన్నడన్నా అయిందా అని గియాల కోటి సంతకాలతోని తోటి పంకపాటోళ్లను కలుపుకొని గవర్నర్ను కలిసిండు జగనల సారు. మరి ఎందుకో ఒక మల్క అరుచుకుందాం పాన్రి. అసాధ్యమైన పనులు సుసాధ్యం చేసుడుట్లా పంకపాటి నెంబర్ 1 ఉంటుండొచ్చును. ఎందుకంటారా, దగ్గర 3 నెలలలోనే 1 కోటి మంది సంతకాలు సేకరించింది పీపీపీ విధానానికి వ్యతిరేకంగా. ఇట్లా 1 కోటి మంది సంతకాలు సేకరించుడు కాదు, గవర్నర్ సార్ను కలిసి కూటమి సర్కారు పీపీపీ విధానంతో దోసుకోవాలని చూస్తున్నదని చెప్పిండు. గవర్నర్ సార్ను కలిసినాక మైకుల ముంగలకొచ్చి గీ మాట అన్నాడు. ఆ మెడికల్ కాలేజ్ ప్రైవేట్ అయినాయి అని అనుకో, ఒక్కొక్క లక్షల రూపాయలు, లక్షలు, 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు కట్టాలా. ఎవరికైనా కూడా బాధ అనేది తలెక్కువ ఎట్లుంటుంది. గవర్నర్ గారికి ఇంకా మనసు ఎక్కువ, పెద్ద మనసు, ఆయనకు అందరికన్నా ఇంకా ఎక్కువ బాధ కలుగుతుంది. బాధ కలిగింది. దానివల్ల ఇంకా ఫర్దర్గా పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయని ఆశిస్తున్నాం. కానీ ప్రతి ద్వారము మేము కడతాము. కోర్టు గడప కూడా ఎక్కే కార్యక్రమం చేస్తాము. అగో ఇన్నర్ కదా, పీపీపీ అంత స్కామే అని అనబట్టి అటెనక మరి మీరు కట్టిన రిషికొండ ఏంది సారు, మొత్తం పైసలు అంతా ఆగం చేసిరంటే గీ మాట అన్నాడు. నువ్వు చెప్పి హోటల్ రిసార్ట్ కార్యక్రమం ఏదైతే ఉందో 230 కోట్లు, 240 కోట్లు, అది ఇప్పుడు విశాఖపట్నానికి నిజంగా ఆనిముత్యంగా ఉంది. అదే చంద్రబాబు నాయుడు యోగా కోసం, యోగా గుర్తుందా, యోగా అనేది గుర్తుందా, ఒక్కరోజు ప్రోగ్రామ్ యోగాకు ఖర్చు పెట్టిందంటే 330 కోట్లు. 330 కోట్లు, కనీసం నేనన్నా 240 కోట్లు పెట్టి బ్రహ్మాండమైన బిల్డింగ్ కట్టి విశాఖపట్నానికి తలమానికంగా ఉంది ఆ బిల్డింగ్. ఈ పొద్దు కూడా పోయినాను అనుకో, ఆ బిల్డింగ్లోకి ఎవరైనా పోయి చూస్తే విశాఖపట్నం అంతా పోయిన టూరిస్ట్ ప్లేస్ కింద అది కనపడుతుంది. అటు పెద్ద పెద్ద వాళ్ళందరూ దాంట్లో వచ్చి నేను ఇప్పుడు గవర్నర్ గారు పోయినారు అనుకో, లేదా మోడీ గారు వచ్చినారు అనుకో, లేకపోతే పుతిన్ వచ్చినాడు అనుకో, లేదా రష్యన్ ప్రెసిడెంట్ పుతిన్ వచ్చినాడు అనుకో, ఎక్కడ పెడతారు? బ్రహ్మాండమైన రాజభవనం లాంటి బిల్డింగ్ అది. 230 కోట్లతో మేము కట్టినందుకు మాన్యుమెంట్ అక్కడ తయారైంది. వేరే ఇక్కడ ఒకరోజు యోగా, ఒకరోజు 330 కోట్లు, 330 కోట్లు ఆవిరి. దాన్ని ఏమంటారు? స్కామ్ కాకపోతే అది నా మాటలకి అయ్యే ఖర్చు. పోయి ఆ మాటలకి ఎంత ఖర్చు పెట్టాను ఒకసారి మీకు అందరు కూడా ఏ ఉంది కదా, ఒకసారి అమెజాన్లో పోయి కొట్టండి ఒకసారి, మ్యాట్ ఖర్చు ఎంత అవుతుంది, వీళ్ళు ఎంత ప్రొక్యూర్ చేసినారని చెప్పి. అగో ఇన్నర్ కదా, రిషికొండ పెద్దోళ్ళ కోసం కట్టినామని అనబట్టి పెద్దోళ్ళ కోసం కడితే అయిపోతుందా సారు, మరి పేదోళ్ళ కోసం ఎప్పుడు కట్టాలి? గిట్లున్నది మళ్ళా జగన్ సార్ ముచ్చట. నిన్న మొన్న పోలింగ్ బూతుల దగ్గర లొల్లైతే గియాల పార్టీ ఆఫీసుల ముంగల లొల్లైంది. పోలింగ్ బూతుల దగ్గర లొల్లి ఎందుకైందో అందరికీ లొల్లి ఎరికే గాని గాంధీ భవన్ లొల్లైతే నాకు అసలు సమజే అయితలేదు. అసలు లొల్లెందుకైందో, గీ షెయ్యి పార్టోళ్ళు గా పువ్వు పార్టీ భవన్కు ఎందుకు పోదాం అనుకున్నారో మొత్తం మన తెలంగాణ షెయ్యి పార్టీ పెద్దనే చెప్తున్నాడు. మీరే పురాగైనుండ్రి. 2 పెద్ద పార్టీల నడుమ పెద్దగానే అయ్యింది గియాల కయ్యం. జిల్లాలున్న ఎమ్మెల్యేలు, గాంధీ భవన్ల లీడర్లు, ఎవ్వల్ జాగల గాళ్ళు గిట్ల పువ్వు పార్టీ ఆఫీస్ ముట్టడికి బయలుదేరిండ్రు. చూసిండ్రు కదా, పువ్వు పార్టీ మీద షెయ్యి పార్టోళ్ళు రువ్వడి మీద లొల్లి చేయబట్టే పువ్వు పార్టీ ఆఫీస్కి పోతే పెద్ద లొల్లైతదని ముందుగాలనే హుషారు పడి గిట్ల పోలీస్ జీప్లే ఎక్కిండ్రు కొంతమంది షెయ్యి పార్టోళ్ళు. గిట్లా పోలీసులకు షెయ్యి పార్టీ లీడర్లకు నడుమ బాగానే పీక్లాట అయిందుల్లో
మరి షెయ్యి పార్టీ లీడర్లు ఎందుకు గింత పెద్ద లడాయి చేస్తున్నారో మీరే ఇనుండ్రి. మన తెలంగాణ షెయ్యి పార్టీ పెద్ద చెప్తున్నాడు. మోడీ ప్రభుత్వం రాజకీయ కక్షతో 2014 నుండి గాంధీ కుటుంబాన్ని విపరీతంగా ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితి. నెహ్రూ గారు స్థాపించినటువంటి నేషనల్ హెరాల్డ్ పేపర్ విషయంలో ప్రజల్ని తప్పుదారి పట్టిస్తూ గాంధీ కుటుంబం మీద అక్రమంగా కేసులు పెట్టినటువంటి పరిస్థితుల్లో నిన్నగాక మొన్న ఢిల్లీ హైకోర్టు ఇది పసలేని కేసు, రాజకీయ దురుద్దేశంతో గాంధీ కుటుంబాన్ని అనవసరంగా ఇబ్బంది పెట్టినారని మొట్టికాయలేసినట్టు పరిస్థితి. అందుకే ఇవాళ దేశ ప్రజలకు తెలవాలి కాబట్టి మోడీ, అమిత్ షా ఇద్దరు కలిసి గాంధీ కుటుంబాన్ని ఏ రకంగా ఇబ్బందులు పెట్టినారో అది తెలియజేసేందుకు ఇవాళ చలో బీజేపీ ఆఫీస్ కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఆగోనట ఇన్నరు కదా, మా పార్టీ పెద్ద లీడర్ల మీద కావలసుకొని అక్రమ కేసులు పెడుతున్నారు. గందుకే పువ్వు పార్టీ ఆఫీసు ముట్టడికి పోయినమనవట్టే. గిట్లా మన తెలంగాణ షెయ్యి పార్టీ పెద్ద మహేష్ కుమార్ గౌడ్ సారు గరమైతే ఇన్ఛార్జు మీనాక్షి మేడం కూడా మిర్రుగానే అరుచుకున్నది. माननीय सोनिया जी, राहुल जी के ऊपर लगाए गए और सत्य की जीत हुई. माननीय भागवत जी अंडमान निकोबार में कहते हैं कि दुनिया केवल सत्ता को देखती है, लेकिन ये देश सत्यमेव जयते का देश है. जैसा राहुल जी ने अभी रैली में भी कहा था, सत्य की जीत न्यायालय से हुई और जिस तरह से झूठ और फरेब का राज भारतीय जनता पार्टी स्थापित करना चाहती है, इसलिए हम अहिंसात्मक तरीके से संवैधानिक दायरों में रहते हुए अपना विरोध प्रदर्शन वहाँ करने जा रहे हैं. हम ये कहने जा रहे हैं कि वो भी ये समझें कि ये देश सत्य को मानता है, सत्य की अंत में जीत होती है. सत्य थोड़ी देर के लिए परेशान हो सकता है, लेकिन सत्य कभी पराजित नहीं होता. और इसके प्रतीक के रूप में हम लोग एक रैली के रूप में वहाँ जा रहे हैं. గిట్ల షెయ్యి పార్టీ లీడర్ల మాట ఉంటే పువ్వు పార్టీ లీడర్లు గీ మాట అంటున్నారు. పువ్వు పార్టీ ఆఫీస్ కాడుండి ఇది మంచి పద్ధతి కాదు. ఏ పొలిటికల్ పార్టీ అయినా వాళ్ళ ఒక నిరసన తెలియజేయాలి ఉంటే అలా కార్యాలయం ఆఫీసుల మీద దాడి చేస్తే ఎవరు ఊరుకునేది లేదు. దాన్ని అంతేంటే చూస్తాం. ఎంత ప్రభుత్వం ఉన్నా అప్పటికీ ప్రభుత్వం ఉన్నదని విచ్చలవిడిగా చెలరేగిపోతే కార్యం లేకుండా చేస్తాం. వాళ్ళు నిరసన తెలియజేయాలంటే ధర్నా చౌక్ ఉంది, నిరసన తెలియజేయాలి. దాడికి వస్తే గాజులు వేసుకొని ఎవరు కూర్చోలే. మా సత్తా ఏంటిది అది కూడా మేము నిరూపిస్తామండి. ఇన్నరు కదా, గిట్లున్నది మళ్ళా రెండు పార్టీల నడుమ కయ్యం. పాపం గిల లొల్లేందో గాని నడుమ పోలీస్ లాగమైతుండ్రు. పులులు గీ నడుమ మనం బయటికి షికార్కి పోయినట్టు ఆడ నచ్చింది వండుకొని మంచిగా తిన్నట్టు పులులు కూడా అడవి ఇడిచిపెట్టి మనుషులుండే జాగలకు షికార్కి వస్తున్నాయి. నచ్చిన మనిషిని మంచిగా తింటున్నాయి హాయిగా. గందుకే చాలా మంది అడవి దగ్గర ఉన్నోళ్ళు కూడా మస్తు బుగులు పడుతున్నారు. మంచిర్యాల జిల్లాల రాత్రిపూట పులి తిరుగుతుందట. మస్తు పుకార్లు అయితే వస్తున్నాయి. మరి అది ఎంతవరకు నిజమో లేకుంటే ఉత్తుత్త ముచ్చట్నో ఏందో ఏమో కానీ మీరే ఇన్నాక చెప్పాలి. అగో పులి ఇగో తోక అన్నట్టే ఉన్నది గీ ముచ్చట. మంచిర్యాల జిల్లాలో ఓ అన్న ఫోన్లో గిట్ల ఫోటో కొట్టి సోషల్ మీడియాలకు ఇడిసితే పొట్టు వైరల్ అయింది. గా తీర్ల వైరల్ అయ్యేసరికి పబ్లిక్ మొత్తంగా తోవ పోటీ రావాలన్నా పోవాలన్నా మస్తు బుగులు పడ్డారు. పోలీసులు సుత్తగా పులి కోసం మస్తు లెంకిండ్రు. అరే ఎంత లెంకినా పులి దొరకలేదు. ఏందబ్బా అని పోలీసులు విచారణ చేస్తే ఇది నిజంగా పులి కాదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోని అంటే ఏఐ తోని తయారు చేసిన ఫోటో అని బయటపడ్డది. ఇక ఇసొంటి పనులు ఎవరు చేయొద్దు, ఇసొంటి పుకార్లు ఎవరు నమ్మొద్దు అని పోలీసులు, ఆఫీసర్లు, పబ్లిక్ గుండె ధైర్యం చెప్పిండ్రు. ఒకటి టైగర్ వచ్చిందని కార్ల నుంచి ఒక వ్యక్తి ఫోటో తీసిండని అన్ని గ్రూప్లలో సర్క్యులేట్ అయింది. దాని గురించి విచారణ చేపట్టినాం. అది యాక్చువల్గా నైట్ అంతా ఇక్కడ ఉండి వెతికినాం కానీ ఎటువంటి ఆనవాళ్ళు కనిపించలేదు. మన ఏరియాకి టైగర్ రాలేదు, సిసిసి టౌన్షిప్ ఏరియాకి టైగర్ రాలేదు. అది ఏఏలో క్రియేట్ చేసిన ఫోటో. ఆ క్రియేట్ చేసిన వ్యక్తి మనకు దొరికిండు. అతన్ని తీసుకొచ్చి ఇక్కడ స్టేట్మెంట్ పబ్లిక్ ముందే తీసుకున్నాం. అతని మీద కంప్లైంట్ చేయడం జరిగింది. చట్టపరంగా అతని మీద తీసుకునే యాక్షన్ తీసుకుంటాం. ఇటువంటి పుకార్లు ఎవరు కూడా స్ప్రెడ్ చేయొద్దు. జెన్యున్గా మీకు ఏదైనా జరిగింది మేము చూస్తాం అనుకుంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారికి కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కానీ, మీ లోకల్ ప్రజాప్రతినిధులకు కానీ, మీడియా వారికి కానీ సమాచారం అనేది మాకు చేరుతుంది. విన్నారు కదా, మరి ఫోటో ఎందుకు గట్ల తయారు చేసి సోషల్ మీడియాలలో విడిసిండో గా ముచ్చట మీద గీ అన్న చెప్తుండ్రు. ఈనుండ్రి ఫాదర్ ఇంటికి లేట్ అవుతుందని ఒక వీడియో క్రియేట్ చేసిన మన
ఫోటో క్రియేట్ చేసి అట్లా పంపించి తొందరరా అని చెప్పి చెప్పడానికి కోసం అది చేసింది. ఆధార్ ఇంటికి లేట్ అవుతుందని ఒక వీడియో క్రియేట్ చేసినాను, మన ఫోటో క్రియేట్ చేసి అట్లా పంపించి తొందరరా అని చెప్పి చెప్పడానికి కోసం అది చేసింది. గది కథ. ఒకటి చేద్దామంటే ఇంకొకటి అయింది. పులి ముచ్చట మీద మస్తు పుకార్లు పుట్టినట్టే ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలల్లో మస్తు షెక్కర్లు కొడుతుంది. గియాల మీకోసం కడక్ కడక్ ఖతర్నాక్ వైరల్ ముచ్చట్లు పట్టుకొచ్చిన. ఇక ఆలస్యం ఎందుకు, జల్దీనే చూసేయండి. అగ్గో చూసిర్రా, రీల్స్ చేయనీకే గీ అక్క దగ్గరికి ట్రైనింగ్ తీసుకోనికే రావాలి మరి. గా తిర్ల డాన్స్ చేయబట్టి అగో చూడుండ్రి ఎట్లా దుంకుతున్నదో. అక్క దుంకుడు ముద్దుగానే ఉన్నది కానీ ఏడ దుంకుతున్నది అనుకుంటున్నారు. శ్రీశైలం మల్లన్న స్వామి దగ్గర. అరే గుడికొచ్చి మొక్కిపోవాలి కానీ గిట్ల దుంకుడు ఏంది, గిట్ల రీల్స్ చేసుడు ఏంది అని చెప్పి మస్తు గరం అవుతున్నారు రూల్లో. ఏం కాలమో ఏమో రీల్స్ అని చెప్పి గిట్ల ఆగం ఆగం చేస్తున్నారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నది. వార్తలు చూసిర్రు కదా. ఇగో ఇంకా మీతో ముచ్చట పెట్టబుద్ధి అవుతుంది కానీ అర్ధగంట మాయిల్నే ఒడిసిపాయి. మళ్ళీ వచ్చినప్పుడు ఇంక మంచి వార్తలు పట్టుకొస్తా. నేను పోయేద్దునా, ఉంటా మరి.